హలో యూస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. తాజా క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈరోజు మనం క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారితో ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే నరేష్. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ నరేష్. సార్ T20 వరల్డ్ కప్ రాబోతుంది సార్, కానీ ఈ T20 వరల్డ్ కప్ పైన పెద్దగా హైప్ అంచనాలు లేవు అనేది చాలామంది మాట్లాడుతున్నారు, ఏమంటారు? దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మామూలుగా వరల్డ్ కప్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా కీన్గా వెయిట్ చేస్తుంటారు. అయినా సరే ఈసారి ఎందుకనో దట్ బజ్ ఈస్ డెఫినెట్లీ మిస్సింగ్. ఓకే, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ ఒక ఐసీసీ ఈవెంట్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ఛాంపియన్స్ ట్రోఫీ. అది ఈ T20 వరల్డ్ కప్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ 2 years జరుగుతుంది. 2024లో మనం వెస్టిండీస్లో గెలిచాం. మళ్ళీ జస్ట్ ఇంకా 2 years కూడా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకముందే మళ్ళీ ఇంకొక వరల్డ్ కప్ వచ్చింది. అలా కాకుండా 1 day వరల్డ్ కప్ 4 yearsకి ఒకసారి జరుగుతుంది కాబట్టి దాని మీద చాలా ఎక్కువ దానికి ఇంకా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. T20 వరల్డ్ కప్ ఇది ఆల్మోస్ట్ బికమింగ్ ఎన్ యాన్యువల్ ఈవెంట్. ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ అలా జరుగుతుంది, అలాగే అయిపోయింది. మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వస్తుంది, సో రకరకాలుగా ఏషియా కప్ కూడా వస్తుంది. సో మెనీ మల్టీలేటరల్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. దానివల్ల ఏంటంటే ఇది ఏదో ఉంటారు కదా గోల్డెన్ గూస్ సిండ్రోమ్ అని చెప్పి, బంగారు బాతుని. అలాగే క్రికెట్లో చాలా ఎక్కువ మరి టోర్నమెంట్స్ ఎక్కువైపోయి దాని మీద ఇప్పుడు ఇదంతా కూడా సప్లై డిమాండ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి మనం. ఇఫ్ సప్లై ఇస్ మోర్ డెఫినెట్లీ ఆటోమేటిక్గా మనకి డిమాండ్ అనేది తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో అది మెయిన్ రీజన్. టూ మచ్ ఆఫ్ క్రికెట్. చూడండి, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆడుతున్నాం. మనం ఈ ప్లేడ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, ప్లేడ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా, ప్లేయింగ్ అగేన్స్ట్ న్యూజిలాండ్. సో వరుసగా మనం టీమ్స్తో ఆడుతున్నాం. సో ఎక్కువ గ్యాప్ లేదు, వరల్డ్ కప్ గ్యాప్ లేదు. ఈ వరల్డ్ కప్ అయిన తర్వాత ఇమీడియట్లీ విల్ హ్యావ్ ఐపీఎల్. ఓకే, సో అది ఓవర్ కిల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే మొహం మొత్తేటట్టుగా ఉంది క్రికెట్. చాలా ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ. టూ మచ్ ఆఫ్ క్రికెట్. ఎంత అంటే అంత చూసుకునేంత క్రికెట్. డైలీ ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది, ఇది అవుతుంది. కానీ తర్వాత ఇప్పుడు జనరలీ పబ్లిక్ ఏంటంటే లీగ్స్ చూడడానికి ఎగబడ్డారు బాగా. బిగ్ బ్యాష్ లీగ్ చూశారు మన దాకా, SA20 చూశారు. తర్వాత వరల్డ్ వైడ్ ఈవెన్ అండర్-19 వరల్డ్ కప్ మన కుర్రాళ్ళు ఆడుతుంది, ఆ మ్యాచ్లు చూస్తున్నారు. సో దే ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ టీవీ. ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళకి మ్యాచ్లు జరుగుతున్నాయి, అది కూడా చూస్తున్నారు. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్. సో మెయిన్గా అదే రీజన్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ క్రికెట్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే జనాలకి అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. బట్ ఒక్కసారి టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇఫ్ ఇండియా ఈజ్ విన్నింగ్ రెగ్యులర్లీ, అభిషేక్ శర్మ మంచి బిగ్ నాక్స్ ఆడిన మన టీం అంటే అగైన్ దట్ ఇంట్రెస్ట్ విల్ జనరేట్. ముందు అంత హైప్ ఉండకపోవచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి దే ఆర్ వాచింగ్ సో మచ్ ఆఫ్ క్రికెట్. ఇప్పుడు పాకిస్తాన్లో ఆస్ట్రేలియా మ్యాచ్లు జరిగిన అది చూస్తున్నారు. సో క్రికెట్ ఫ్యాన్స్కి ఆల్మోస్ట్ ఎవ్రీడే దే ఆర్ వాచింగ్ సంథింగ్. సో ఎక్స్పెక్టేషన్ వెయిట్ చేస్తుంటే కొంత గ్యాప్ వచ్చి వెయిట్ చేసేట్టుగా ఉంటే అలాంటిది ఏమైనా ఉండేదేమో. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా అయిపోయింది. ఓకే, సో రెగ్యులర్గా మ్యాచెస్ ఉంటున్నాయి. ఇంకా అంటే ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి మ్యాచెస్ ఉన్నప్పుడు చాలా యాంగ్జైటీ కానీ ఎదురు చూపులు ఇవన్నీ ఉంటుండే సార్. ఇప్పుడు కామన్ అయిపోయింది అంటారా? బోరింగ్ కూడా ఉంటాయి అంటారా? చాలా ఎక్కువ. అది కాక మీకు T20 వరల్డ్ కప్లో ఏంటంటే దెర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 20 టీమ్స్. అంటే క్రికెట్ని గ్లోబలైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మీకు టీమ్స్ లైక్ నేపాల్, నెదర్లాండ్స్, నమీబియా ఇలాంటివన్నీ కూడా ఆడుతున్నాయి. దానివల్ల ఏంటంటే మీరు ఇండియా చూడండి, ఇండియా గ్రూప్ స్టేజ్లో దే విల్ ప్లే 4 matches. దాంట్లో మీకు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ ఉండేది ఓన్లీ అగెయిన్స్ట్ పాకిస్తాన్. మిగతా 3 matches మనం USA తో ఆడతాము, నెదర్లాండ్స్తో ఆడతాం, నమీబియాతో ఆడతాం. ఓకే, దాంట్లో ఏంటంటే మన ప్లేయర్స్ ఏమైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చూడడం తప్పిస్తే పెద్ద మనకి టెన్షన్ ఇవ్వడం కానీ లేకపోతే అది గెలుస్తామా లేదా అన్న భయం కానీ అలాంటిది ఏమి ఉండదు. సో ఇవన్నీ కూడా అకాడమిక్ ఇంట్రెస్ట్ మ్యాచ్లు అవి. సో ఇలాంటి మ్యాచ్లు చాలా ఉంటాయి మీకు. ఫస్ట్ స్టేజ్ గ్రూప్ స్టేజ్ అయ్యే వరకు మీకు చాలా అన్ఇంపార్టెంట్ మ్యాచెస్, ఇన్సిగ్నిఫికెంట్ మ్యాచెస్ చాలా ఉంటాయి. దానివల్ల మీకు ఎక్కువ బజ్ అనేది క్రియేట్ కాకుండా. కానీ ఒక్కసారి వన్ వి ఎంటర్ ఇంటు ది టోర్నమెంట్ ప్రాపర్ Super 8 దగ్గర నుంచి మళ్ళీ మీకు చాలా అందరూ ఎవ్రీబడి విల్ బి టాకింగ్ అబౌట్ వరల్డ్ కప్ ఓన్లీ. ఓకే, చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ చాలా వరకు కూడా కామెంట్స్ ఏమొస్తున్నాయి సోషల్ మీడియాలో అంటే ఈ T20 వరల్డ్ కప్లో ముఖ్యంగా మాకు ఇండియా కంటే ఆస్ట్రేలియా ఎక్కువ ఫేవరెట్ అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజమేనా సార్ అది? కామెంట్స్ ఏమంటారు? అంటే ఆస్ట్రేలియా కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్సే ఖచ్చితంగా. కానీ ఆస్ట్రేలియా కంటే ఇండియా ఎక్కువ స్ట్రాంగ్గా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు మెయిన్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్, ఎలిస్ వీళ్ళందరూ కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో వాళ్ళకి సిరీస్ జరుగుతుంది జస్ట్ బిఫోర్ వరల్డ్ కప్. దాంట్లో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఫిట్నెస్ మీద క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ ఫిట్ అయ్యి వాళ్ళు వరల్డ్ కప్ అప్పుడు రెడీ అయినా కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ 11th, కొంత గ్యాప్ ఉంది వాళ్ళకి. అయినా సరే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంతవరకు అంటే ఇంత లాంగ్ గ్యాప్ నుంచి హ్యాజల్వుడ్ అయితే దాదాపు 3-4 నెలల నుంచి ఆడట్లేదు. ప్యాట్ కమిన్స్ కూడా చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది.
వీళ్ళు ఎంతవరకు ఫిట్గా ఉంటారు, ఎంతవరకు ఆడతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మనకు అనిపిస్తుంది. అది కాక ఇంకోటి ఏంటంటే మీకు ఆస్ట్రేలియాకి T20 వరల్డ్ కప్లో అంత గొప్ప రికార్డు లేదు. మిగతా అన్నీ గెలుస్తున్నాను వరల్డ్ కప్ కానీ టెస్ట్ మ్యాచ్లో కానీ ఎవ్రీథింగ్ దే హ్యావ్ బిన్ విన్నింగ్. వాళ్ళు గెలవని ట్రోఫీ లేదు. కానీ మీరు చూస్తే ఏంటంటే T20 వరల్డ్ కప్లో వాళ్ళు ఒకేసారి గెలిచారు. ఇంతవరకు 9 ఎడిషన్స్ జరిగినాయి. దాంట్లో దే మేనేజ్ టు విన్ ఓన్లీ వన్ ట్రోఫీ. సో అందుకని ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ కాదని నేను అనుకుంటున్నాను. అంత దే ఆర్ స్టిల్ వెరీ గుడ్ టీమ్. అక్కడ మీకు ట్రావిస్ హెడ్ ఉన్నాడు, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, జాష్ ఇంగ్లీష్. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో కొంత వీక్నెస్ ఉంది. వాళ్ళకి ఒకే ఒక చెప్పుకోదగ్గ స్పిన్నర్ జాంపా ఉన్నాడు. ఇండియన్ కండిషన్స్లో ఈ నీడ్ అట్లీస్ట్ 2-3 గన్ స్పిన్నర్స్. ఓకే. సో వాళ్ళకి స్పిన్నర్స్ కూడా సరిగ్గా లేరు. సో అందుకని ఐ థింక్ ఇండియా ఇస్ ఫార్ సుపీరియర్. ఆస్ట్రేలియా సెకండ్ ఫేవరెట్ అంటాను నేను. ఫస్ట్ ఫేవరెట్ ఇండియానే. కానీ ఒక్కటేంటంటే నరేష్, ఇప్పుడు T20లో ఎవరు ఎప్పుడు గెలుస్తారని మనం చెప్పలేం. ఎందుకంటే ఆ రోజు ఒక ట్రావిస్ హెడ్ బ్రహ్మాండంగా ఆడాడు అనుకోండి, లేకపోతే ఒక డికాక్ బాగా ఆడాడు అనుకోండి, దే కెన్ విన్ ద మ్యాచ్. అలాగే మన అభిషేక్ శర్మ ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా అభిషేక్ శర్మ ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ అపోజిషన్ చేతులు ఎత్తేస్తుంది. వాళ్ళు చేయగలిగింది ఏముండదు. యూ విల్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ దమ్. వీళ్ళంతా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. ఓకే. ఈ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్కి వాళ్ళ ఇంపాక్ట్ మిగతా 2 ఫార్మాట్స్లో కంటే T20 ఫార్మాట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ కెన్ విన్ యూ ద మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్లీ. ఒంటి చేత గెలిపించవచ్చు. ఎందుకంటే ఒక 70-80 రన్స్ ఒక 200 స్ట్రైక్ రేట్ కొట్టాడు అనుకోండి, మీ స్కోర్ చాలా భయంకరంగా పెరిగిపోతుంది. దాన్ని మీరు అందుకోవడం వేరే టీంకి చాలా కష్టమైపోతుంది. సో T20 ఈజ్ సమ్వాట్ ఏ లాటరీ ఫార్మాట్. సో దాంట్లో ఫలానా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం అనేది ఎప్పుడు కూడా సాధ్యపడదు. ఓకే. సో హైదరాబాద్లో ఉండే క్రికెట్ అభిమానుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? హైదరాబాద్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మ్యాచ్లు లేవని చెప్పి. కానీ ఒకటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఈసారి నెంబర్ ఆఫ్ సెంటర్స్ చాలా తక్కువ పెట్టారు. ఏదో లాజిస్టిక్ రీజన్స్ వల్ల ఏంటో చాలా తక్కువ ప్లేసెస్లో మనం వన్డే వరల్డ్ కప్ అప్పుడు చాలా చోట్ల మ్యాచ్లు జరిగినాయి. కానీ హైదరాబాద్ ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యే పరిస్థితి కరెక్టే. ఎందుకంటే లాస్ట్ టైం ఇండియా హోస్ట్ చేసినప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ హోస్ట్ చేసినప్పుడు కూడా ఇండియా మ్యాచ్లు హైదరాబాద్కి ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ ఈ రీసెంట్గా వస్తున్న T20 మ్యాచెస్ వైజాగ్కి ఇస్తున్నారు కానీ హైదరాబాద్కి ఇవ్వట్లేదు. అంటే హైదరాబాద్ అసోసియేషన్ స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ కానీ ప్రెసిడెంట్ అరెస్ట్ కావడం, మళ్ళీ అతను రీప్లేస్ చేయడం. సో అక్కడ వాతావరణం అంత అనుకూలంగా లేదు. అందుకే హైదరాబాద్లో మ్యాచ్లు జరపాలంటే అది సక్రమంగా జరుగుతాయా లేదని ఒక భయం బహుశా BCCIలో ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు హైదరాబాద్. సో అదంతా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న పాలిటిక్స్ మనం బ్లేమ్ చేయాలి. దాన్ని మనం BCCIని బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే. సో HCAలో ఉన్న పాలిటిక్స్ని బ్లేమ్ చేయాలంటారు. అంతే. మన హైదరాబాద్ ఎందుకు మ్యాచ్లు రావట్లేదు నన్ను చాలామంది అడుగుతుంటారు. ఎందుకు హైదరాబాద్లో మ్యాచ్లు జరగట్లేదు, చాలా మందికి ఉంది సందేహం, ఎందుకు జరగట్లేదు. వైజాగ్లో మ్యాచ్లు, ఉమెన్స్ మ్యాచ్లు వైజాగ్లో జరుగుతున్నాయి. వేరే మ్యాచ్లు ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ వైజాగ్ జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్లో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టేడియం. కానీ ఎందుకు ఇక్కడ మ్యాచ్లు జరగట్లేదు అంటే దానికి అదే కారణం. HCAలో ఉన్న కుమ్ములాట దానికి ప్రధాన కారణంగా అనిపిస్తుంది. ఓకే. ముఖ్యంగా ఈ T20 వరల్డ్ కప్లో ఏ దేశం వినే అవకాశం ఉంది, ఏ టీం వినే అవకాశం? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. బట్ నేను అనుకోవడం ఏంటంటే 3 టీమ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. వన్ ఈజ్ ఇండియా. ఇండియాకి ఇప్పుడున్న ఇండియా మనం ఆడుతున్న తీరు, మన టీము, ఏ టీం కూడా బుమ్రా లాంటి బౌలర్ లేడు. ఓకే. బుమ్రా లాంటి బౌలర్ హూ కెన్ బౌల్ ఇన్ ఆల్ 3 phases, పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్లో కానీ ఎక్కడైనా బౌలింగ్ వేయగలడు. ఆల్వేస్ వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎకనామికల్. ఓకే. బుమ్రా మీద బౌండరీలు కొట్టడం చాలా కష్టం. సో అతను ఏంటంటే క్యాప్టెన్కి ఒక గో టు బౌలర్, ఒక పార్ట్నర్షిప్ ఉందంటే దాన్ని బ్రేక్ చేస్తాడు. అలాంటి బౌలర్ మీకు వేరే టీమ్స్ ఎక్కడ లేడు, ఎవరికి లేడు. సో అది మనకి అడ్వాంటేజ్. అభిషేక్ శర్మ ది కైండ్ ఆఫ్ ఫామ్ దట్ ఈ షోయింగ్, నేను ఇందాక చెప్పినట్టుగా ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. అతను చెలరేగిపోయి ఆడుతున్నాడు. అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 200 ఉంది. అలాంటి ప్లేయర్ ఏంటంటే అతన్ని కట్టడి చేయడం చాలా కష్టం. అంటే అభిషేక్ శర్మతో పాటు లక్కీలీ సూర్య కూడా ఫామ్లోకి వచ్చాడు. తర్వాత ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు. సో శివం దుబే ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. సో మనకున్న డెప్త్ కానీ, మనకున్న ఆల్రౌండ్ టాలెంట్ కానీ, వరుణ్ చక్రవర్తి మనకి మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆర్ వెరీ గుడ్. హర్షదీప్ సింగ్ ఈజ్ యాక్చువల్లీ అతను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్. సో మనకి బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నింటిలో కూడా చాలా వీఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. మనకి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు, ఎలాంటి లోపాలు కనపట్లేదు. సో ఈ నేపథ్యంలో ఇండియా ఇస్ నెంబర్ 1. అలాగే ఆస్ట్రేలియా కూడా వాళ్ళ ఫైర్ పవర్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, గ్రీన్, జాష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టాయినస్ లాంటి ఫినిషర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్. వాళ్ళ నెంబర్స్ ఫస్ట్ చాయిస్ 7 ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఉన్నారు.
బౌలింగ్లో కూడా ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్ లాంటి వాళ్ళు ఫిట్ అయితే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, జాంపాల్ అంటే ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు. సో ఈ 2 టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ టీమ్స్. సో అన్ని సక్రమంగా జరిగితే ఫైనల్ షుడ్ బి బిట్వీన్ ఇండియా అండ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. అది చాలా వరకు అంటే మనం అనుకున్నట్టుగా జరిగితే, యాజ్ పర్ ఫామ్ జరిగితే. సౌత్ ఆఫ్రికా ఇస్ ఆల్సో వెరీ గుడ్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చారు. ఓకే, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో కూడా డెవల్ బ్రెవిస్ కానీ, ఇప్పుడు డికాక్ మంచి ఫామ్లో ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, దే హ్యావ్ వెరీ 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 స్ట్రాంగ్ టీమ్. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా టీంకి వాళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు. ఓకే, సో వాళ్ళకి ఇండియన్ కండిషన్స్ కొట్టిన పిండి. ఐపీఎల్ ఇప్పుడు మిల్లర్ కానీ వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడుతున్నారు. సో ఇండియన్ కండిషన్స్ కానీ, ఇండియాలో స్పిన్ ఆడడం కానీ వాళ్ళకి చాలా అలవాటైన వ్యవహారం. సో అందుకని ఈ 3 టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్. ఇంగ్లాండ్ ఆన్ పేపర్ దే ఆర్ వెరీ గుడ్. హ్యారీ బ్రూక్ కానీ వాళ్ళ టీంలో ఆ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది మనకి. కానీ ఆఫ్ లైట్ ఎందుకో ఇంగ్లాండ్ కొద్దిగా అంత ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ 4 టీమ్స్, మెయిన్లీ 3 టీమ్స్. న్యూజిలాండ్ విషయానికి వస్తే ఏంటంటే న్యూజిలాండ్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు నాకు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ సిరీస్లో కూడా చూస్తుంటే ఏంటంటే న్యూజిలాండ్ కానీ దే ఆర్ డేంజరస్ సైడ్, బట్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ముఖ్యంగా బౌలింగ్లో వాళ్ళకి ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు లేకపోవడంతో కాస్త లోపం కనిపిస్తుంది. ఓకే, కానీ పాకిస్తాన్ కూడా మనం ఎప్పుడు దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్లో మనకి చెమటలు పట్టించారు. తిలక్ వర్మ ఉండబట్టి మనం గెలిచాం. సో పాకిస్తాన్ ఈజ్ అ డార్క్ హార్స్. సో ఈ టీమ్స్ దాటి వెళ్ళకపోవచ్చు. మెయిన్లీ ఇట్ షుడ్ బి అ రేస్ బిట్వీన్ 3-way రేస్ బిట్వీన్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా అనుకున్నాం. ఈ 3 టీమ్స్లో ఒక టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ పాకిస్తాన్ కెన్ బి అ డార్క్ హార్స్ అండ్ ఇంగ్లాండ్ ఆల్సో. ఇంగ్లాండ్ ఇఫ్ దే ప్లే వెల్, దే స్టార్ట్ ది టోర్నమెంట్ వెల్, దే కెన్ ఆల్సో విల్ హ్యావ్ గుడ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ విన్నింగ్ ద టైటిల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.